హల్లెలూయా. యేసుక్రీస్తు సమస్తాన్ని ఎరిగిన దేవుడు అండి. ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉంది. పక్కన మనం చూసి చెప్పండి, ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉందని చెప్పండి. హల్లెలూయా. ప్రతిదానికి సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కైకు కంగారు ప్రతిదానికి ఉందండి. విత్తడానికి ఒక కాలం సమయం ఉందండి. ఆ విత్తిన దాన్ని ఆ పంటను కూర్చుకోవడానికి ఒక సమయం, ప్రతిదానికి ఒక సమయాన్ని ప్రభు నిర్ణయించాడు. దేవుడు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా నిర్ణయించలేదు. ప్రతిదాన్ని కూడా ఒక కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు స్త్రీ గర్భాన ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దానికి ఒక కాలం నిర్ణయించబడింది. అక్కడ ఏదేను తోటలో నిర్ణయించబడింది. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. మరి ఇక్కడ ఏమైనా అయిపోతుందేమో తొందరపడుతున్న ప్రభువుకు తెలుసు కదండి. సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో ప్రభువుకు తెలుసు. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైం వచ్చినప్పుడు 40 రోజుల నుండి వాడు ఫిలిష్తీయుడు గొల్యాతు వచ్చేసి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు ప్రభు, మౌనంగా ఉన్నాడు. మాట్లాడిని అని మాట్లాడని ఇచ్చాడు. 40 రోజుల నుండి విసిగి వేసారిపోయి మనసు కృంగిపోయి, ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడుతున్నాడు, ఇతన్ని ఎవరు ఎదిరించలేరా, ఇతనికి ఎవరు బుద్ధి చెప్పలేరా అన్నట్లు వాళ్ళందరూ అనుకుంటున్నారండి. 40 రోజులు ఇదే తంతు. వచ్చింది ఎందుకు? యుద్ధానికి. యుద్ధం చేయాలి కదా. కానీ ప్రియులారా, వెయిట్ చేయి. సమయం వచ్చింది. ఆ సమయాన్ని గుర్తించిన దేవుడు ఆ కాలం సంపూర్ణమైనప్పుడు, లేకపోతే తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు తన కార్యములను త్వరగా జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తన కార్యాలను త్వరపెడతాడు ప్రభు, త్వరపెడతాడు దేవుడు తన కార్యాన్ని. వెనువెంటనే ప్రేమైన వారలారా, దావీదుని దేవుడు యుద్ధ భూమిలోకి తీసుకొచ్చి దావీదు త్వరగా వెళ్ళి గొల్యాతును ఓడించి దేశానికి కీర్తిని తీసుకొచ్చాడు. కనుక నీ జీవితంలో సమస్యలు, కొన్నిసార్లు పోరాటాలు ఉన్నాయేమో, అయినా ప్రభు సమయానికి నువ్వు చోటిచ్చి ఆయనకు అవకాశం ఇచ్చి వెయిట్ చేయాలి. మనం కనిపెట్టాలి, ఆయన కోసం ఎదురు చూడాలి. తగిన కాలం ముందు దేవుడు ప్రతి కార్యాన్ని చక్కగా జరిగిస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 13 years తనకు వచ్చిన దర్శనం, ఆ దర్శన నెరవేర్పు కోసం 13 years 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ కాలం పరిపూర్ణమైన తర్వాత చెరసాల నుండి యోసేపుని రాజు పిలువనంపించాడు. మీ సమయం వచ్చిందనుకోండి, కాలం పరిపూర్ణమైందనుకోండి, నీ జీవితంలో నిర్ణయించిన ఆ నిర్ణయ కాలం వచ్చిందనుకోండి, రాజు దగ్గర నుండి పిలుపు వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చుండబెట్టారు. రాజు యొక్క 2వ రథం మీద కూర్చుండబెట్టారు. బంగారంతో అలంకరించారు. శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపచేశారు. యోసేపు నడిచి వెళుతుంటే ఏ వీధిలో అయితే అవమానాల పాలై వస్త్రహీనుడుగా, బట్టలు ఊడదీసి బట్టలు లేకుండా ఏ వీధిలో అయితే ఆయన ఊరేగించి అతని అవమానపరిచి దూషించారు, ఇప్పుడు అదే వీధిలో శ్రేష్టమైన వస్త్రమును ధరించుకొని బంగారంతో అలంకరించబడిన వాడై రాజు యొక్క 2వ రథంలో కూర్చొని సాగి వెళుతూ ఉంటే ప్రతి వాళ్ళు యోసేపు ఎదుట సాగిల పడ్డారు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. నిర్ణయ కాలం రానివ్వండి. అప్పటి వరకు ఈ అల్పకాలపు శ్రమ, అల్పకాలపు శోధనలు, అల్పకాలపు అవమానాలు అనుభవిద్దాం. నిర్ణయ కాలం వచ్చినప్పుడు మన తల పైకెత్తబడుతుంది. ప్రభు తన మహిమను బయలుపరుస్తాడు. మనల్ని ఘనత నిమిత్తమైన పాత్రగా ప్రభు వాడుకుంటాడు. అప్పుడు ప్రతి నోరు ఒప్పుకుంటుంది, ఇది దేవుని ద్వారా జరిగిన కార్యం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము సంతానం కోసం 25 years 25 సంవత్సరాలు వాగ్దానం పొందినప్పుడు కూడా 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. వెయిట్ చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. వాగ్దానానికి వారసుడు, వాగ్దానాన్ని పొందినవాడు, విశ్వాసులకు తండ్రి, దేవుడి దగ్గర నుండి వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టి 25 years 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ప్రియులారా, 25 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అబ్రహాము నోటి నిండా నవ్వు కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో, మోషే 40 సంవత్సరాలు గొర్రెల వెనక తిరుగుతున్నాడు. నా పిలుపు ఏంటి, నా ఏర్పాటు ఏంటి, నా ప్రతిష్ఠ ఏంటి, నేను నేర్చుకునే విద్య ఏంటి, నేను ఉండవలసింది ఎక్కడా, నేను ఉంటున్న స్థితి ఎక్కడా, నేను చేయవలసింది ఏంటి, కానీ నేను చేస్తుండేదేంటి, ఇక అయిపోయింది, నా లైఫ్ ముగించబడిపోయింది అనుకుని 40 సంవత్సరాలు గొర్రెల వెనక రాజు కావలసిన వాడు,
రాజ్య పరిపాలన చేయవలసిన వాడు, గొప్ప నాయకుడిగా నిలబడవలసిన వాడు, లక్షలాది మంది ప్రజలకి మహిమగా మార్చబడవలసిన వాడు ఇప్పుడు గొర్రెల వెనక తిరుగుతున్నాడు. దయనీయమైన పరిస్థితి. వెయిట్ చేయి. ఆ 40 సంవత్సరాలు పూర్తి అయిందండి. దేవుడు పొదనడివిలో నుండి మోషేకి తన ప్రత్యక్షతని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. టైం వచ్చినప్పుడు నీవు దేవుని వెతుకడం కాదు, దేవుడే నిన్ను వెతుక్కొని వస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను వెతుక్కొని రాబోతున్నాడు, వెతుక్కొని రాబోతున్నాడు. ఆమేన్. సమయం వచ్చినప్పుడు నీవు అవకాశాల కోసం వెతుకడం కాదు, అవకాశాలు నిన్ను వెతుక్కొని వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మోషేకి దేవుడు ఆ పొదనడివి నుండి ప్రత్యక్షమై మోషే అని ప్రభు మాట్లాడి తనని స్థిరపరిచి బలపరిచి తన 80 సంవత్సరాల వయసులో ఒక బలమైన నాయకుడిగా మార్చాడు. ఆమేన్. వయసుతో పని లేదండి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. వయసు అంతా ఉడికిపోతుంది, వయసు మీద భుజాల మీద కూర్చుంటుంది. దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటే ఏంటండి, ముసలితన మందు కూడా మనం చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ప్రభు పరిచర్య చేయబోతున్న స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. 120 సంవత్సరాల వయసు వచ్చినా కూడా అతని దేహంలో సారం తగ్గలేదు, ఆయన కంటి చూపు తగ్గలేదు. ఒక బలమైన నాయకుడిగా నాయకత్వాన్ని దేవుడు మోషేకు ప్రసాదించాడు. కనుక తగిన సమయం, ఆయన సమయానికి చోటు ఇవ్వండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని సమయానికి చోటు ఇవ్వండి. ఎందుకు బ్రదర్ కంగారు? కొంచెం సమయం ఇవ్వండి. ప్రభుకి నిర్ణయకాలం రాబోతుంది. ఆ నిదానం అనేది లేదనుకోండి, తొందరపడిపోయి సమూయేలు రాకమునిపే తొందర, సమూయేలు రాకమునిపే ఏమో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది. మీ జరగదండి. ఆయన ఏదైతే ఉద్దేశించాడో అది మాత్రమే జరుగుతుందండి. హల్లెలూయా. ఆరాటంలో తొందరపాట్లో ప్రియులరా, సమూయేలు ప్రవక్త వచ్చి బలిపీఠం కట్టి ఆయన బలి నర్పించి ఆయన ప్రార్థన చేయాలి, ఆయన రావాలి, సమూయేలు రావాలి. అది దేవుని విధి, అది దేవుని నిర్ణయం. తొందరపాటు అనేది ప్రియులరా దేవుని నిర్ణయాలు, దేవుడు నిర్ణయించిన విధిని మన చేతిలోకి తీసుకోకూడదు. ఆయన చట్టాలు మన చేతిలోకి తీసుకోకూడదు. అది దేవుని చట్టం, దేవుని యొక్క నిర్ణయం, అది దేవుని యొక్క ఆజ్ఞ. సమూయేలు రావాలి. అయ్యో ఈ లోపల ఏమైనా అయిపోతుందేమో, జనాలు చెదిరిపోతారేమో, ఏదో జరిగిపోతుందంటే ఏది జరగదండి. ఆయన ఏది నిర్ణయించాడో అదే జరుగుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. హామాను వెళ్ళిపోతున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇంకేముంది, ఏదో ఒకటి చెప్పేస్తాడు, ఏదో జరిగిపోతుంది. బయలుదేరాడు, వెళుతున్నాడు. హామాను, దుష్టుడైన హామాను, వాడి తలంపులన్నీ దుష్టత్వం, వెళ్ళిపోతున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏదో జరిగిపోతుందంటే ప్రియులరా, హామాను రాజు సన్నిధికి వెళ్ళక మునిపి అక్కడ రాజుకు నిద్ర లేకుండా చేసి మొర్దెకై సబ్జెక్ట్ అంతా దేవుడు రాజుకి ఎక్కించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హామాను అక్కడ వచ్చి నిలబడేసరికి మొర్దెకైని గణపరచడానికి కావాల్సిన మొత్తం ప్రిపరేషన్ ఏర్పాటు చేయబడిందండి అక్కడ. కనుక కలవరం వద్దు, దేవుని సమయానికి చోటిద్దాం. సమూయేలు రాకమునిపే బలిపీఠం కట్టి బలి అర్పించి తన ప్రయత్నాలు ఏదో చేసి విఫలమైపోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. కాబట్టి ప్రేమైన వల్లరా ఈ ప్రశస్త రాత్రి దేవుని సమయానికి మనం చోటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే రావడం ఆలస్యం అయ్యేసరికి బలిపీఠం కట్టేసి బలిపీఠం కట్టి ఒక దూడారాధనని ప్రారంభించి అనేక మంది చనిపోవడానికి కారకుడిగా మారిపోయాడు అహరోను. కాబట్టి లైఫ్లో ఎప్పుడు తొందర వద్దు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, తొందర వద్దు. కొంతమంది అంటారు ఆలస్యం అమృతం కూడా విషం అవుతుంది అని అంటూ ఉంటారు కొంతమంది. నిజమే, అది కాదని నేను అనట్లా. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దేవుని సమయానికి చోటు ఇవ్వాలి. మరి ఏమో సైలెంట్గా వెళ్ళిపోయింది. మరలా వచ్చి తొంగి చూసి, అయ్యా ఏమైనా చేసావా బాబు, యేసు బాబు ఏమైనా చేసావా, రెడీనా నన్లా చెప్పావా, అప్పగించావా, మౌనంగా ఉండిపో. మన విన్నపాలు, మన ప్రార్థనలన్నీ దేవునికి అప్పచెప్పేసి మనం మౌనంగా ఉండాలంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏసర్ గారు చెప్తుండగా ఒక తల్లి ఏమో రాత్రి పెరుగు తోడేసి రాత్రంతా గరిటి బిడ్డ తిప్పుతుందట. తోడుకునిందా లేదని. తోడుకుంటుంది అంతే. మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అంతే. మీ కొరతలన్నీ తీర్చబడుతుంది, మీ ప్రతి అవసరాలు తీర్చబడుతుంది. మీ పక్షాన ప్రభు కార్యం చేస్తాడు.
నీ జీవితంలో ఏది ఎప్పుడు అవసరమో దాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమ బయలుపరచబడుతుంది, మహిమ బయలుపరచబడుతుంది. దేశంలో దేవుడు మహిమతో దేశాన్ని దేవుడు నింపబోతున్నాడు. సంఘాన్ని మహిమతో దేవుడు నింపబోతున్నాడు. కుటుంబాన్ని మహిమతో ప్రభు నింపబోతున్నాడు. దానికి నువ్వు చేయవలసింది ఆయన సమయానికి చోటు ఇవ్వాలి.